హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలి. ఓకే, వెల్కమ్ టు పండు కుకింగ్ ఛానల్. ఇవాళ ఏం చేయబోతున్నామంటే స్టెప్ స్టార్టర్ అని మన పల్లెటూరులో చేసుకునే వంట. అది ఎలా చెయ్యాలో, దానికి ఏమేం కావాలో తెలుసుకుందాం రండి. పచ్చిమిర్చి, కారం, పసుపు, సాల్ట్, చికెన్, వెల్లుల్లిపాయల పేస్ట్. ఏం చేయాలో చూద్దాం రండి. ముందుగా బౌల్ తీసుకొని, ఓకే, చికెన్ ఉంది కదా, మనం తీసుకున్న చికెన్, ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం రండి. ఇప్పుడు కారం, పసుపు, సాల్ట్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అట్లా కలుపుకోవడం. బాగా వీటికి ముక్కలకి కారం పట్టేంతలాగా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి జాగ్రత్తగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక 2 minutes కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 minute పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, నేను 2 minutes కలుపుకున్నాను, మీరు కూడా ఇలానే కలుపుకోవాలి. ముందుగా పొయ్యి మీద బౌల్ ముగ్గురు పెట్టుకోవాలి. పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, 1 నిమిషం పెట్టుకున్నాను పక్కన నేను కలిపి. తర్వాత ఇదంతా ఇందులో వేసుకోవాలన్నమాట. బౌల్ వేసుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఎలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని, ఇప్పుడు కొంచెం దీంట్లో వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనం చికెన్ కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ వాటర్ని ఇందులో పోసేసుకోవాలన్నమాట. లేకపోతే టేస్ట్ అంతా పోతుంది. అలా పోసుకోవడం వల్ల కొంచెం ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, మనం చేయండి ఫ్రెండ్స్. మనం కలిపేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు అది అయ్యేంత వరకు, ఉడికేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. నేను చికెన్లో కొంచెమే వాటర్ పోసుకున్నాను. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ఉడుకుతున్నది. ఆ వాటర్ బాగా ఎక్కువగా కనిపిస్తుంది మనకి. ఆ వాటర్ బాగా ఇంకిపోయేంత వరకు ఈ చికెన్ని మనం అలానే ఉడికించాలి ఫ్రెండ్స్. అది మనం తిప్పుకునేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, బాగా నీళ్ళు లాగేసింది. ఇంకా కాసేపు నీళ్ళు లాగితే సరిపోతుంది. తర్వాత చూసారా ఫ్రెండ్స్, వాటర్ అంతా బాగా ఇంకిపోయింది. ఇంకో 10 నిమిషాలు అయితే అయిపోయినట్టే. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని మనం ఒక ప్లేట్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి
స్టెప్ స్టార్టర్. చూసారా అంత వేడివేడిగా ఎలా ఉందో. దీన్ని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్తా, ఓకేనా? సూపర్. సూపర్, చాలా బాగుంది. ఎక్కువ తింటారంటే వర్షాకాలంలో చల్లగా వర్షం పడుతున్నప్పుడు కొంచెం స్పైసీగా వేడిగా తినాలనుకునే వాళ్ళు పల్లెటూరులో ఇలా చేసుకొని తింటారు ఫ్రెండ్స్. చికెన్ అయితే మామూలుగా ఉడకలేదు, దంచి కొట్టేసింది అంతే. చాలా సూపర్గా ఉంది. మీరు కూడా మా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా లాంటి కూడా బాయ్.